భయాచార్కి ఏంది అయ్యో అది కావాలి ఇది కావాలి మాకు దాని పక్క పక్క ఇది చూస్తే 2 పనులు అవుతాయి కదా అయితే ఒక పని చేయండి మరి నాకు చెట్లు బీక్తేనే తెలుస్తుంది పక్క పక్కన ఇప్పుడు మాకు తెలిసి దీని పక్కన 2 ఎకర్స్ వేయలేదు కాబట్టి సెంటర్ లో ఇది టేప్ ఏమో ఉండే ఇక్కడ పట్టుకరా మీరు వేసినామన్నారు అయిపోయా ఇది ఒక చెట్టు పట్టుండి చెట్టు పట్టుండి మీ అనుకున్నది పట్టుండి 5.5 అంట ఇంకో చెట్టు తీయండి 5 ఫీట్లు దాటింది సరే కిందికి కోండి ఇది కొట్టండి 5.4 ఉన్నామన్నా సార్ 5.2 అదే 5 to 5.4 ఉంటుంది మేడం ఓకే 5 to 5.4 చలో మనిషితో కూడా కొలవండి సాబాస్కర్ ఇట్లాను పైనుంచి కాదు ఫోటో ఉల్టా పట్టుకుంటే ఫోటో సార్ అట్లా సాయిభాస్కర్ హైట్ సార్ పత్తి మొక్క మీరు దీన్ని ఆశీర్వాదం ఇవ్వండి నేను దీనికి ఇస్తాను ఈ ఆశీర్వాదం బాగుంది అట్లా ఆల్మోస్ట్ వచ్చింది ఒక పని చేద్దాము ఒక్క చెట్టు వీక్తాం మేము అనుకోగలం సార్ ఇంకా 4 పట్టు మొత్తం ఏర్లతో రావాలి ఇక అదే బయటికి రండి చలో ఇక లెక్కలు చూసుకుందాం మనం మీకు తెలుసు కదా పెద్ద ఆకు వీకండి ఇళ్ళకించి అన్నిటికంటే పెద్ద ఆకు వీకండి ఇదేనా అదే ఒకటి వీకండి ఒకటే పెద్ద ఆకు వీకమ్మా ఏదో నువ్వు ఒక పెద్ద ఆకు వీక్ ఇళ్ళకించి చెట్టు మొత్తంలోకెళ్ళి పెద్ద ఆకు బాగుంది అన్నిటికంటే ఇక్కడిది ఇది పట్టుకో ఇప్పుడు ఈ ఆకు పక్క పక్కన పెడదాం తేడా ఉందా ఏమన్నా కొంచెం ఉంది కదా పెద్దగా కాడ ఏది పెద్దగా ఉంది కదా ఏదో ఒక తేడా ఉంటది కాడ కూడా లావు ఉంది ఆకు కొంచెం పెద్దగా ఉంది ఓకే కదా ఇప్పుడు ఏం చేయండి అంటే కాయలు లెక్క పెట్టండి దీనికి ఎన్ని కాయలు కొమ్మలు ఎన్ని ఉన్నాయి చెప్పండి దీనికి ఎన్ని కొమ్మలు దీనికి ఎన్ని కొమ్మలు పొడువా దాని పొడుగు కూడా చూడండి ఇది 5.2 కదా ఇది 5.2 దాని పొడుగు చూడండి కిందికని అమ్మా కాయలు మస్తున్నాయి ఎన్నో చెప్పండి నాకు ఇక్కడ ఉన్నది ఇంకోటి ఇవో ఇవేంది ఇది ఎక్కడ పోతాయి ఇంకా ఇవేం పోతుంది ఇది అంతేనా 14 బూడలు ఉన్నాయి దీనికి ఎన్ని ఉన్నాయి కాయలు 14 దీనికి ఎన్ని కాయలు ఇక్కడ వాళ్ళు లెక్క పెట్టండి మీరు లేట్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కాయలే 6 7 కాయలు ఉన్నాయి మిగతా కూడా ఇది 14 కాయలు ఉన్నాయి దీనికి 7 కాయలు ఉన్నాయి ఓకేనా సరే భయాచార్కి 14 కాయలు 7 కాయలు కొమ్మలు ఎన్ని దీనికి ఎన్ని కొమ్మలు దీనికి ఎన్ని కొమ్మలు 4 5 6 7 కొమ్మలు ఎక్కువ నెక్స్ట్ మళ్ళీ భయాచార్ ఎక్కువ మనం తయారు చేయడానికి 17 ఓకే 17 కొమ్మలు 13 కొమ్మలు ఓకే మళ్ళా నుండి భయాచార్కి మీరు అంటే కన్ఫర్మ్ చేసినారు మీరు డిఫరెన్స్ తెలుస్తుందా శ్రీకాంత్ గారు ఉంది మేడం ఎంతైనా 21 ఉంది ఓకే మరి 5 4 7 మరి ఇగో ఇది లావు చూడండి లేపేది లేపు కట్టే లావు చూడండి ఇగో ఇది లావు చూడండి కింద చూసిర్రా ఇగో అది లావు చూడండి తేడా అంతేం లేదు కానీ
బట్ ఈ చెట్టు పొడుగు చూడండి, ఆకులు చూడండి, కాయలు చూడండి, అర్థమైంది కదా. ఇది ఎక్కువ బలంగా అనిపిస్తుంది కదా బయోచార్ది. తర్వాత ఏర్లు చూడండి, ఎప్పుడైనా మట్టి ఇట్లా పట్టుకొనే ఉంటుంది బయోచార్ ఉన్న దగ్గర, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సన్న వేర్లు ఎక్కువ ఉంటాయి బయోచార్ ఉన్న కాడ, కాబట్టి ఇట్లా లేపితే కూడా మొత్తం ఏర్లు పట్టుకొని వస్తుంది. సరేనా? తేడా ఏందో చెప్పు. దీనికి తేడా ఏమున్నది? ఇది బొగ్గేసింది, ఇది బొగ్గేయింది. ఇది కొద్దిగా తక్కువ ఉన్నది, ఇది కొద్దిగా ఎక్కువ పెరిగింది, కాయలు కూడా ఎక్కువ ఉన్నాయా? బలంగా ఉందా? బలంగానే ఉంది. అంటే పని చేస్తుందా లేదా అనేది. నంబర్ 1. సరే, సపోర్ట్లు కొట్టుండి, ఆయన రైతు. గట్టిగా కొట్టుండి. మీరు బయోచార్ పని చేస్తుంది అనుకుంటున్నారా లేదా చెప్పాలి. చేస్తుంది. వాళ్ళు మధ్య మధ్యలో ఇంకా పెసర మినుము అవి కూడా పెట్టిండ్రు. ట్రయల్స్ వేయండి బెటర్. ట్రయల్స్ వేసి ఓన్లీ బొగ్గులు చూపెట్టండి, తర్వాత చూపెడితే వాళ్ళకి ఐడియా వస్తుంది. నీ భూమిలో వేసినా చెప్పు. ఈమె భూమిలో వేసిన చూడు. మీ భూమి బంగారమైన భూమి, మళ్ళా పిప్పడిపల్లెల భూమి అట్లుంది చూడు. ఆదిలాబాద్ వాళ్ళకి మేము బై చెప్తాము, మీరు ఓండి, ఇక లేట్ అవుతుంది. ఇక మనం మిల్లవేటలో మిల్లవుదాం. వితౌట్ ట్రయల్స్ నోబడి షుడ్ అప్లై. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఎక్కువ వేస్తే ఎక్కువ వస్తుందని ఫీలింగ్ ఉంది. మీకు ఆల్రెడీ క్లియర్గా చూపెట్టిన, ఎక్కువ వేస్తే కూడా నెగిటివ్ అవుతుందని. మీరు అక్కడ కుప్ప కూడా చూసిరు, ఓన్లీ బొగ్గు మీద గడ్డి కూడా మొలవలేదు. చూసిరా? ఓన్లీ గడ్డి ఉన్నదాడ, మొలిచిందా గడ్డి అన్న? అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వేస్తే కూడా నష్టం మీకే అవుతుంది. ఇంటి ఎన్కేసినా సరే టెస్ట్ చేసుకుంటాము, తర్వాత ఎక్కువ తక్కువ వేసే టెస్ట్ చేయాలి. ఒకటే వేసి లెక్క రాదు. ఇప్పుడు జొన్నలు ఎట్లా వేస్తారు కదా దీపావళికి, అది వేసేటప్పుడు మన దగ్గర మన ఇంటికన్నా ట్రయల్ అండి. కూరగాయలు వేసి లెక్క చేసుకొని ఆ లెక్కతోటి వేసుకోండి. కూరగాయలు కూడా అదే ఏదో టమాటాలు, బెండకాయలు ఏదో వేసుకొని లెక్క చూసుకొని మనం యాక్చువల్లీ సాయిల్ అప్లై చేసినప్పుడు మనకి లేబర్ కాస్ట్ వస్తుంది. మీ పత్తి కంటే ఇది ఎట్లున్నది? దీనికి ఒక కాయ లేదు కింద, ఇంత వచ్చి ఉన్నది ఇప్పటికి. మన దగ్గర నేను పెట్టింది ఒక కాయ కూడా లేదు, ఇక్కడ మొత్తం కాయలే ఉంది. కింద కాయలు ఉన్నాయి. కలుస్తాము. థ్యాంక్ యూ. అనిపిస్తుందా? ఏమనిపించింది? మొక్క ఇంత హైట్ వచ్చిందంట, ఇంతవరకు కాయ కూడా లేదని. కింద కాయ లేదు, అందుకని దేని కాయలు చూసి బాగా పరిచయం అవుతున్నా. అవును మేడం. బయోచార్ ఎరువు చాలా పని చేస్తుంది. మీ బొగ్గు ఈసారి మీళ్ళ భూముల్లో ఉన్నదే వాళ్ళని బయోచార్ చేసుకోమని చెప్పండి. ఫస్ట్ చేసుకొని దానిలోనే మీ పెంట ఎరువులు ఉన్నాయి కదా, ఆవులు మస్తు ఉంటాయి, కలిపేసి ఒక్క భూమిలోకి వేయండి. ఒక్క భూమిలో మొత్తం వేయద్దు, సగం వేయాలా. సగం దానికి వేయాలా, సగం దానికి మీ పద్ధతి ఏముందో యూరియా డిఏపి వేసుకోవాలా. అదొద్దు, కంపారిజన్ వద్దు. మీరు బయోచార్ల వేరియేషన్ వేసి చేయడం కరెక్ట్, కానీ నేను నేచురల్ ఫార్మింగ్ ఒక పద్ధతి చేస్తా, కెమికల్ ఫార్మింగ్ ఒకటి చేస్తా, ఇది చేస్తా, నాలుగిట్లు ఏది బెటర్ అనేది వద్దు. అది ఉల్టా అవుతుంది, మీకు ఎప్పుడు సెట్ కాదు. బయోచార్ వాల్యూస్, కార్బన్ క్రెడిట్స్ అది వేరే వాల్యూ సిస్టమ్. విత్ బయోచార్ అది కూడా 50% తక్కువ కాకుండా ముందు మిక్స్ చేయాలి. అది వేసి వేరియబుల్ వేయండి. వేరియబుల్ అంటే ఇప్పుడు ఎట్లయితే బెండ చెట్లకి వేసినామో అర్ధ కిలో, 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు లెక్క వేయండి. అది ఒక్కసారే వేయండి, రోజు వద్దు. అది అయినాక అప్పుడు మీ పొలానికి వేసుకోండి. మీరు ఆ కంపారిజన్లో పోతే అరే నేను జీవామృతం వేయకపోతే అందుకే ఇట్లయిందని మళ్ళా దొల్లు, అది దానికి సంబంధమే లేదు. ఇక అర్థమైంది కదా. అందులో పోతే మీరు ఇది ఎందుకు ఎట్లా మేము కాలబెడుతుంటాం కానీ దాన్ని కలెక్ట్ చేసేసుకొని బొగ్గు 50% పెట్టుకొని మసాలా తయారు చేయండి. మీరు సతీష్ గారు, ఇగో మీ టీం ఉంటుంది కదా, వీళ్ళని కొన్ని రోజులు వదిలేసేయండి. మీరు ఎవరైతే కోఆర్డినేటర్స్ అని ఉంటారు కదా మెయిన్, లేదా జాన్కార్స్ అని ఊరికొక పెద్దవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చెప్తే 4 వింటారు, ఈయన ఇంటే 4 వింటారు, లేకపోతే ఆయన చేస్తే 4 చేస్తారు అంటాం కదా. వాళ్ళు మీరు కోర్ టీమ్ ఒక 30 మంది ఇంటెన్సివ్ 3 రోజుల ట్రైనింగ్ అయ్యారు అనుకుందాం, ఈవెన్ ప్రొడక్షన్ ఇవన్నీ, అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతారు. మీరు ఓన్లీ ఇట్లా ఇంకో 100 మందిని రైతులను తెచ్చినా డైల్యూట్ అవుతారు. మీకు ఇంప్లిమెంటేషన్ కాదు, ఇంప్లిమెంటేషన్ మాత్రము ఎన్నో ఉంటారు, ఆడ గుట్ట మీద ఉన్నట్టు ఉంటారు. మళ్ళీ మీరు ఇంటెన్సివ్ ట్రైనింగ్ తోటి పోతే సిస్టమేటిక్ అప్రోచ్ అంటారు. అప్పుడు మీరు స్కేల్ అప్ 100 ఊర్లకు చేస్తారు.
వంద ఊర్లలో అది కరెక్ట్. 6 తడి పంట అది మీటర్ ఇచ్చేసేయండి. అందుకే గుంటె ఇంకా నువ్వు వేరే కట్టె గురించి కూడా ఆలోచించవద్దు. ఎవరింట్లో వాళ్ళందరూ కట్టెలు పోయి టేక్ కట్టెలు పెట్టి మరి మండిస్తారు. వీళ్ళ బొగ్గు మస్తు వెళ్తుంది. ఆ బొగ్గుని తయారు చేయమని కానీ ఫారెస్ట్ వాళ్ళ చేతిలో పడకండి. ఏదన్నా అడవి చెట్టు తెచ్చి బొగ్గు చేసిరంటే కథమే. మీరు నేను అందరం కథం అవుతాం. అడవి కట్టే ముట్టకండి. అలా పుల్ల ముడితేనే వద్దురా నాయన లేనిపోంది. కాదు మీ చలికాలం పెద్ద పెద్ద మొద్దులేస్తారు. ఎవరో చెప్పిరంటే ఎవరాలు చెప్పిరని మా ఇంట పడతారు. అడవి కట్టే ఏది ముట్టొద్దు. సర్కారు తుమ్మంటే ముట్టండి, మీ పత్తి కట్టే ముట్టుకోండి. అట్లనే మంట పెట్టినప్పుడు కూడా అడవికి దూరం పెట్టండి. ఈ నిప్పుకని ఆడబడ్డదని ఒక ఆయన కంప్లైంట్ ఇస్తాడు. ఉత్తనన్న బీడి కాల్చిన ఏమన్నాడు, మన ఇంట పడతాడు. అవన్నీ ఉంటాయి. సరే వేరే కలుస్తాం మళ్ళీ మేము. థ్యాంక్ యూ.